నీవు ఏ పని చెయ్యదలిచినా రేపు చేస్తాను అని కాదు, ఇన్షా అల్లా రేపు చేస్తానని చెప్పు అని ప్రవక్త గారితో చెప్తాడు. అసలు ఈ వాక్యం ఎందుకు వచ్చింది? అసలు ఈ వాక్యం వెనకాతల చరిత్ర ఏమిటి? అంటే ఈ వాక్యం ఏదైతే అవతరించిందో, ఈ వాక్యం అవతరించడానికి షానే నుజుల్ అసలు ఎందుకు అవతరించింది? కారణం ఏంటి? ఎందుకంటే ఖురాన్ మజీద్లో కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క హిస్టరీ మనకు తెలియకపోతే అర్థం కావు. అందులో సూరా కాఫ్ 23, 24 ఆయత్ కూడా అంతే. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో 3 విషయాల మీద ప్రశ్నిస్తారు. 3 విషయాల గురించి. ఒకటి, గుహవాసులు వారి గాథ ఏంటి అని అడుగుతారు. 2, జుల్కర్నైన్ గురించి మాకు చెప్పండి అని అడుగుతారు. 3, ఆత్మ ఎలా పుడుతుంది, ఎలా చనిపోతుంది, అంటే చనిపోవడం అంటే మనిషి నుంచి ఎలా బయటికి వెళ్ళిపోతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మాకు చెప్పండి అని అడిగితే ప్రవక్తలు ఏమంటారంటే రేపు చెప్తాను అంటారు. కావాలన్న మాట అల్లా, ఇన్షా అల్లా అనే మాట అనడం మర్చిపోతారు. ఆ మాట అనలేని కారణంగా 15 రోజులు అల్లా తబారకు తాలా ప్రవక్త వారితో మాట్లాడలేదు. ఎన్ని రోజులు? ఇదిగోండి ఖురాన్, వీలైతే తెప్పించుకోండి ఇన్షాల్లా. రివర్స్లో కనపడుతుంది మీకు ఖురాన్ భావ మాధుర్యం. మన ముఫ్తీ ముదస్సిర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ గురువు గారు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ సాబ్ దామద్ బరకాతుహు, వారు తర్జుమా చేశారు. తఫ్సీర్ తెలుగులో తర్జుమా మరియు తఫ్సీర్ అజీజుర్ రెహమాన్ గారు రాశారు అనువాదం తెలుగులో. అల్లా పేరు ఇన్షా అల్లా, రేపు వెళ్తాం, ఇన్షా అల్లా రేపు వస్తాం, ఇన్షా అల్లా రేపు చేస్తాం, ఇన్షా అల్లా ఈ పని చేయాలనుకుంటున్నాం, ఇన్షా అల్లా ఈ పని జరుగుద్ది. ఈ ఇన్షా అల్లా అనేది అలవాటు చేసుకోవాలి. అల్లా చిత్తమైతే, అల్లా చిత్తమైతే, అల్లా తలుచుకుంటే, అల్లా కోరుకుంటే అనేది అలవాటు చేసుకోవాలి.